అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఇక ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు, విమర్శలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒకవైపు డిఎంకే, మరొక వైపు అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు జోరును పెంచడంతో తమిళనాడులో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పలు ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తమిళనాడులోని అధికార డిఎంకే ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్ర పక్షాలతో కలిసి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎంకే స్టాలిన్ తమదైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తమిళనాడు గడ్డపై హిందీ ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదని తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోసారి తెగేసి చెప్పారు. అది గతంలోనైనా ఇప్పుడైనా మరెప్పటికైనా సరే హిందీ భాషకు చోటు లేదన్నారు. కేంద్రం నిధులు ఆపినా, ఒత్తిడి తెచ్చినా సరే తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విభాషా విధానాన్ని అమలు చేస్తామని, హిందీని రుద్దే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్టాలిన్ స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా బహిరంగ సభలోనూ తన వాదనను బలంగా వినిపించారు. తమది తమిళాన్ని ప్రాణంగా ప్రేమించే రాష్ట్రమని, హిందీని తమపై బలవంతంగా రుద్దాలని చూసిన ప్రతిసారి మేము ఐక్యంగా పోరాడామని స్టాలిన్ గుర్తు చేశారు. ఇకపై అదే తీవ్రతతో తమ నిరసనను వ్యక్తం చేస్తామని పేర్కొన్న స్టాలిన్, తమిళనాడులో హిందీకి అప్పుడు స్థానం లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులోనూ ఎప్పటికీ ఉండదు అని కుండబద్దలు కొట్టారు. భాషా యుద్ధంలో ఇకపై ఒక్క ప్రాణం కూడా పోకూడదని, కానీ తమిళ భాషాభిమానం మాత్రం ఎప్పటికీ చావదని స్టాలిన్ ఉద్ఘాటించారు. జాతీయ విద్యా విధానంపై స్పందించిన స్టాలిన్, కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో పరోక్షంగా హిందీని, సంస్కృతాన్ని రుద్దాలని చూస్తోందని, తాము ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం ఈ ఒక్క కారణంతోనే కేంద్రం తమిళనాడుకు రావాల్సిన విద్యా నిధులను నిలిపివేసిందని, నిధులు ఆపితే మేము భయపడతామని అనుకుంటున్నారని, కానీ తమకు డబ్బు కంటే తమిళ భాష, ఆత్మగౌరవమే ముఖ్యమని స్టాలిన్ మరోసారి తేల్చి చెప్పారు. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన టీవీకే ఎలాగైనా సరే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీవీకే అధినేత విజయ్ దూకుడు పెంచారు. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేవలం పోటీగా కాకుండా అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య యుద్ధంగా అభివర్ణించారు టీవీకే అధినేత విజయ్. ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, దేనికి రాజీ పడే ప్రసక్తే లేదని విజయ్ పేర్కొన్నారు. అన్నా డిఎంకే ప్రత్యక్షంగా, డిఎంకే పరోక్షంగా బీజేపీకి సరెండర్ అయ్యాయని విజయ్ విమర్శించారు. తమిళనాడులో అవినీతి అంతానికి సమయం ఆసనమైందని చెప్పిన విజయ్, డిఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అధికారంలో ఉన్న దుష్ట శక్తిని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన అవినీతి శక్తిని ఎదుర్కొనే ధైర్యం, దృఢ సంకల్పం కేవలం టీవీకేకు మాత్రమే ఉందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును ఏ దుష్ట లేదా అవినీతి శక్తి పాలించకూడదని, అలాంటి పార్టీలను నిజంగా ధైర్యంగా వ్యతిరేకించే ధైర్యం, దృఢ సంకల్పం కేవలం తమకు మాత్రమే ఉందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించడానికి, హాని తలపెట్టే వారి నుంచి తమిళ నేలను కాపాడడానికి తాము ఇక్కడ ఉన్నామని, అంతేకాకుండా రాజకీయ నిజాయితీకి కట్టుబడి ఉంటామని, మేం ఎవరి కోసమో లేదా దేనికోసమో ఎప్పటికీ రాజీ పడమని విజయ్ మరోసారి తేల్చి చెప్పారు. ఎన్నికలు, పొత్తుల గురించి చాలా అంచనాలు వేస్తున్నారని, తనని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారని విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కోసం ఎవరు నిలబడరని చెబుతున్నారని, ప్రజలు తనపై కాకుండా తన చుట్టూ ఉన్న వారిపై కూడా నమ్మకం ఉంచాలని, మనం ఐక్యంగా పోరాడాలని విజయ్ పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. దీంతో టీవీకే పార్టీ విజిల్ గుర్తుతో పోటీ చేయనుంది. తమిళనాడులోని అన్నా డిఎంకే, బీజేపీ కూటమిలోకి ఇటీవల ఏఎంఎంకే పార్టీల చేరికతో ఆ కూటమి శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈసారి ఎలాగైనా సరే డిఎంకేను ఓడించి అధికార పీఠం అధిరోహించాలని అన్నా డిఎంకే సారథ్యంలోని కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా తమకు కలిసి వస్తుందని అన్నా డిఎంకే సారథ్యంలోని కూటమి ధీమాగా ఉంది. మరోవైపు చాలా కాలంగా కొరకరాని కొయ్యగా మారిన తమిళనాడులో ఈసారి తమ కూటమితో కలిసి పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద పార్టీలే కాదు, చిన్న చితక పార్టీలను సైతం తమ కూటమిలో చేర్చుకుంటూ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలని అన్నా డిఎంకే సారథ్యంలోని కూటమి భావిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొంటుందనే అంచనాల నేపథ్యంలో తమిళనాడు ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల నేతలు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో పాటు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే తాము సత్తా చాటాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు ప్రజల్లో తమ ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పార్టీలు దూకుడుతో రాజకీయాలు హిటెక్కాయి.